సో ఇది మొత్తానికి ప్రపంచంలోని బ్రహ్మదేవునికి సంబంధించిన ఒకే ఒక గుడి. అది వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. బ్రహ్మదేవుని ఎందుకు ఇంట్లో పూజించారు, ఎక్కడ మనం పెట్టుకోవాలి ఇంట్లో ఎందుకు అంటే, సృష్టించింది ఎవరో కాదు, స్వయంగా మన సృష్టికర్త బ్రహ్మనే. లైకులు కొడతారా కొట్టరా ఏం సంగతి? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 3 ఫ్రమ్ రాజస్థాన్లోని జైపూర్. ఫస్ట్ టూ డేస్ జైపూర్లో గడిపేస్తాం. అలా మనం ఇప్పుడు ఇక థర్డ్ డే వచ్చేసి మనం వెళ్తున్నాం జోధ్పూర్ వైపు. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను ఆల్మోస్ట్ ఈ ట్రిప్లో మనం 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేయబోతున్నామని. అండ్ ఇప్పుడు జైపూర్ నుంచి జోధ్పూర్ వచ్చేసి 350 కిలోమీటర్స్. చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. అండ్ ఎన్ రూట్లో 2 ఇంపార్టెంట్ ప్లేసులు కవర్ చెబుతున్నాం, చాలా ఇంపార్టెంట్ అవి చూసుకుంటూ ఇంకా మనం జోధ్పూర్ వైపు వెళ్దాం. పదండి, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ మర్చిపోద్దు ఎప్పటిలాగే. పదండికి వెళ్దాం. చూడొచ్చు చాలా లైట్గా డ్రిజిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దాం. వచ్చేసింది నా బ్రేక్ఫాస్ట్. ఇంకా పూరి బాజీ, ఇక్కడ వివిధ ఏం దొరుకుతాయి ఇంకా అయితే చోలే భటోరే, ఆలూ పరాటా, ఈ పూరి బాజీ ఇవే. ఇంకా ఒక పూరి బాజీ తీసుకున్నాను. మనోడికేమో ఆరిఫ్ బాయ్ తెలుసుగా మనోడు శాండ్విచ్ తింటా అంటే శాండ్విచ్ తీసుకున్నాను. ఇంకా చాయ్ యాజ్ యూజువల్లీ. తింటూ మాట్లాడదాం. ఇంకా మన పూరి బాజీ రెడీగా ఉంది. మంచి గాలిని దూరంగా ఇట్లా కాలితే దీంట్లోకి నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ తల్లి వచ్చి గట్టి. కానీ వేడిగా ఉంది మంచిగా. పూరి మాత్రం మస్తు సాఫ్ట్గా ఉంది. అంత ఇష్టం తెలుసా, ఇక్కడ నేను నిన్న చూస్తున్నాను మన ఫుడ్. ఒకవేళ ఇక్కడ కావాలంటే ఇడ్లీ సాంబార్, ఇడ్లీ దోశ ఇవి కూడా ఉన్నాయి. బట్ ప్రైజులు చెప్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఇడ్లీ సాంబార్ 140 రూపాయలు, ఇడ్లీ కూడా 150 రూపాయలు ఏముంది. ఇడ్లీ నార్మల్ ఇడ్లీ విత్ చట్నీ, మసాలా దోశ 140 రూపాయలు, దోశ 150 రూపాయలు, మినిమం 150 రూపాయలకి ఏది తక్కువ లేదు. అదే మన దగ్గర ఎంత ఉంటుంది? ఒక మిడ్ సైజ్ రెస్టారెంట్కి వెళ్ళినా 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఇడ్లీ. నిన్న నేను జైపూర్లో కూడా చూసాను చాలా చోట్ల 150 నుంచి 130 రూపాయలు మినిమం ఉంది మన ఫుడ్. అందుకోసం వీళ్ళు వచ్చాక మన దగ్గర ఎగవాడు తింటుంటారు. వీటినేమో ఏం తిందామన్నా కూడా నువ్వు మినిమం బ్రేక్ఫాస్ట్ 150 రూపాయలు తెలుసా. మనకేమో అక్కడ ఒక మిడ్ రేంజ్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా, అంటే చిన్న టైప్ హోటల్లోకి వెళ్ళినా కూడా ఇడ్లీ దోశ ఇవైతే 40 నుంచి 50 రూపాయలు దొరికేస్తాయి. 2 దోశలు తిన్నా కూడా 100 రూపాయలు అయిపోతుంది. 2 ప్లేట్లు ఇడ్లీ తిన్నా కూడా 80 రూపాయల కథ. అంత టూరిస్ట్ ప్లేస్లో పోయినా ఇంకా 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది తప్పితే అంతకు మించి ఉండదు. ఇప్పుడు చూడండి, మనం వచ్చాము కిషన్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఇంకా అజ్మీర్ వెళ్ళే దారిలో చూడండి లారీల్లో మొత్తం మార్బులే ఉన్నాయి. ఈ ఏరియా బాగా ఫేమస్ కిషన్ ఘాట్. ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కువ ఉందంట, అంటే తయారు ఎక్కువ చేస్తారు. పెద్ద అట్లా తీసుకెళ్ళి దాన్ని కట్ చేసి టైల్స్ మార్బుల్ కింద తయారు చేస్తారు. మొత్తం ఒక్కొక్కటి చూడండి ఏ సైజులో ఉంది, క్యూబ్ లాగా. ఇదంతా కింద కూడా కనిపిస్తుంది చూడండి మీకు, ఫ్లైఓవర్ కింద మార్బుల్ అంతా ఇండస్ట్రీ, మార్బుల్ గ్రానైట్ ఇవే మొత్తం. ఇది చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ మార్బుల్ ఇండస్ట్రీస్ అన్ని. 1 2 కింద చూసి మొత్తం అవే కనిపిస్తున్నాయి చూడండి మీకు. ఇది చూడండి ఈ లారీలో కూడా ఉన్నది మొత్తం, లారీల నిండా అవే. కిషన్ ఘాట్ అనే ఏరియా ఇది. ఇక్కడ అంతా ఇది చాలా ఎక్కువగా గ్రానైట్ మార్బుల్. ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 నుంచి 3 అవర్స్ తర్వాత ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం అజ్మీర్కి. దర్గా చాలా ఫేమస్, మీకు అందరికి తెలిసిన విషయం అది. ఖ్వాజా గరీబ్ నవాజ్ షరీఫ్ దర్గా అంటారు, చాలా ఫేమస్ ఇక్కడ. అది అయిపోయిన తర్వాత ఇంకో ఫేమస్ ఉంది మన హిందూ టెంపుల్, ద లార్డ్ బ్రహ్మ ఉన్నారు కదా, ఆయనకు సంబంధించిన డెడికేటెడ్ ఒకే ఒక గుడి ఉంది, అది ఇక్కడే ఉంది పుష్కర్లో. ఫస్ట్ ఖ్వాజా దర్గా చూసుకొని అక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మదేవుడికి సంబంధించిన గుడి ఉంది, అటువైపు కూడా వెళ్దాం. అండ్ అది వచ్చేసి నేను ట్రావెల్ ఓజో వాళ్ళతో వచ్చాను. వీళ్ళు ఏంటంటే జైపూర్ ఈ రాజస్థాన్లోని డిఫరెంట్ ఐటనరీస్ అని ప్రొవైడ్ చేస్తారు. ప్రైసింగ్ ఎలా ఉంటుందంటే, మీరు జైపూర్లో ఎన్ని డేస్ పెట్టుకుంటున్నారు, పుష్కర్ వైపు ఎన్ని డేస్ పెట్టుకుంటున్నారు దాన్ని బట్టి మారుతాయి. ఈ ట్రావెల్ ఓజో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి కాల్ చేసి మీరు ఎన్ని డేస్ ప్లాన్ చేసుకుంటున్నారు అని బట్టి ఒకసారి వాళ్ళని అడిగి మాట్లాడుకోండి, సరిపోతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది ట్రిప్
ఎన్ని డేస్ ఎక్కడెక్కడ పెట్టుకుంటే బాగుంటుందో మీకు ఒక రఫ్ ఐడియా ఇచ్చేస్తాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్. నీకు వెళ్దాం. ఏమో అనుకున్నాను కానీ అజ్మీర్ సిటీ కూడా చాలా పెద్దగానే ఉంది. మాల్ ఉంది, లైక్ లిటరల్లీ ఎవ్రీథింగ్. బ్రాండెడ్ అవుట్లెట్స్ ఉన్నాయి. రేమండ్ అని, పీటర్ ఇంగ్లాండ్ అని, లైక్ పెద్ద ముందర కనిపిస్తుందండి ఏదో మిత్తల్ మాల్ అంట. నేను చిన్న ప్లేస్ ఉంటుందేమో, టౌన్ లాగా, విలేజ్ లాగా, దాంట్లో దర్గా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే సిచ్యువేషన్ అంతా వేరేలాగా ఉంది. చాలా పెద్ద ఉంది ప్లేస్ ఇది. వావ్, ఇది అజ్మీర్ అంటే నమ్ముతారా? ఇంత అల్ట్రా పాష్ అంటే ఎక్స్పెక్ట్ చేయలే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇందాక చూపించాను కదా మిట్టల్ మాల్ అని చెప్పి, అదే ఇది. వెల్కమ్ టు అజ్మీర్. వచ్చేసాం. ఇంకా కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది. దర్గా షరీఫ్ ఇటువైపు. ఇదిగోండి వచ్చేసాం. పార్కింగ్ చేసిన దగ్గర నుంచి దర్గా వరకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ చుట్టూ షాపింగ్ ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ వచ్చేయచ్చు. ఇక్కడికి అన్ని మతాల వాళ్ళు వచ్చేయచ్చు, అట్లా ఏం లేదు, రిస్ట్రిక్షన్స్ అంటే ఏమి లేవు. చూడండి, మనకి అజ్మీరీ కలాకండ్ ఎంత ఫేమస్ తెలుసు. అసలు స్వీట్ ఏదైతే ఉందో ఒరిజినేటెడ్ ఇక్కడ నుంచి ఉంది. చూడండి, చాలా చాలా డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క చేస్తున్నారు. నాకు చాలా చూసిన తర్వాత ఇది కొంచెం బెటర్ అనిపించింది. అంటే బయట కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఉన్న దాంట్లో. అది కొంచెం తీసుకొని టేస్ట్ కూడా చేద్దాం. మీరు చూడండి, డిఫరెంట్ ఉన్నాయి. మరి దాని సంగతి కొంచెం టేస్ట్ చేస్తాను నేను. ఇవి వచ్చేసి ఖమర్ ఘట్ స్వీట్స్ అంటారు చూడండి, చాలా ఫేమస్ ఇవి కూడా. ఇక్కడ ప్యాకెట్ వచ్చేసి 40 రూపీస్ ఏమో ఇస్తున్నారు. వెళ్ళేసి వచ్చేసాను ఖ్వాజా గరీబ్ నవాజ్ షరీఫ్ దర్గాకి. వెళ్ళేసి ఏం లేదు, ఒక 1/2 కిలోమీటర్ పార్కింగ్ దగ్గర నుంచి అట్లా వెళ్తారు చూసుకుంటూ. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పూలు చాదర్ అని చెప్పి డిఫరెంట్ ప్రైజెస్ చెప్తుంటారు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఎందుకంటే ప్రతి చోట ఉన్నదే ఆ రేట్ ఎక్కువ చెప్పడం, మామడాలు ప్రతి చోట ఉంటుంది. సో కొంచెం దాంతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి చాలు. లోపలికి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, వచ్చేస్తారు, ఫినిష్. ఇప్పుడు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మదేవుడికి అంటూ ఉన్న ఏకైక డెడికేటెడ్ గుడి పుష్కర్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం మరి అది ఎలా ఉంటుందో గుడి. ఆ వివరాలు కానీ మీరు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఎన్ రూట్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ మరి గుడికి వెళ్తానా లేదంటే ఆ ప్లేస్లు చూసుకుంటాను అనేది స్కెడ్యూల్ని బట్టి సెట్ చేసి చెప్తాను. భలే ఉంది. మనం వెళ్తున్నాం బ్రహ్మ టెంపుల్ వైపు, అంటే అదే పుష్కర్ వైపు. పుష్కర్ లేక్, బ్రహ్మ టెంపుల్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ కూడా చూడాల్సింది మనం ఈ రూట్లోనే. వచ్చేసాం మనం మార్కెట్లోకి. పార్కింగ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే మన బ్రహ్మదేవుడి గుడి ఉంటుంది. ద లార్డ్ ఆఫ్ క్రియేటర్ అంటారుగా ఆయనే. వచ్చేసాం చూడండి మెయిన్ పుష్కర్ లేక్ దగ్గరికి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దీని గురించి మనం తెలుసుకుందాం. ఒక పర్సన్ ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాను, చెప్తాను ఇలా డీటెయిల్స్ ఏంటి అని. చూడండి వచ్చేసాం మన పుష్కర్ లేక్ దగ్గరికి. దీనికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే చెప్తాను చూడండి. సృష్టించింది ఎవరో కాదు, స్వయంగా మన సృష్టికర్త బ్రహ్మనే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచే కాదు, ఇక్కడి నుంచే ప్రపంచాన్ని సృష్టించాడు. అంటే ఈ మొత్తం ఈ యూనివర్స్ని క్రియేట్ చేశాడని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. చాలా ఫేమస్ ఇది. అండ్ ఎవరైతే మన పూర్వీకులు ఉంటారో వాళ్ళకి పిండదానం చేస్తారంటారు కదా. మన పూర్వీకులు 7 తరాలుగా ఉన్న వాళ్ళకి పిండదానం చేయాలంటే ఇది ఒక 1 ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అంట. చూడండి, ఎవరన్నా పిండదానం చేయాలనుకుంటే మన పూర్వీకులకు కానీ పెద్దవాళ్ళకి కానీ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగానే ఈ పుష్కర్ నదిని ఈ సరోవర్లా ఉంటుంది కదా, సృష్టించింది ఎవరు కాదు, మన సృష్టికర్త బ్రహ్మని. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. బ్రహ్మదేవుని ఎందుకు ఇంట్లో పూజించరు, ఎక్కడ మనం పెట్టుకోరు ఇంట్లో ఎందుకు అంటే, యాక్చువల్గా బ్రహ్మదేవునికి 2 భార్యలు. ఫస్ట్ వచ్చేసి సావిత్రి మాత, ఇంకోటి వచ్చేసి రెండో భార్య పేరు వచ్చేసి గాయత్రి మాత. యాక్చువల్గా ఎప్పుడైతే ఈ పుష్కర్ని ఏర్పడిందో దీని శుద్ధీకరణ కోసం ఒక యజ్ఞం చేయాల్సి వచ్చింది, ఆ పూజ లాంటిది. ఎప్పుడైతే పూజ చేయాలో తన రూల్స్ ప్రకారంగా తన పెద్ద భార్యతో కూర్చోవాలి పూజకి. కానీ బ్రహ్మదేవుడు ఏం చేశాడంట అంటే సావిత్రి మాతను కాకుండా గాయత్రి మాతను కూర్చోబెట్టుకుని పూజ చేశాడంట. ఎప్పుడైతే ఆ విషయం సావిత్రి మాతకు తెలిసిందో తను శాపం ఇస్తుందంట. ఏంటంటే ఏ ఇంట్లోనూ
ఏ ఇంట్లో కూడా నీకంటూ ఒక పటం ఉండదు, నిన్ను ఎవరు పూజించరు, ప్రపంచంలో ఎక్కడా కూడా నీకంటూ గుడి ఉండదని చెప్పి శాపం పెట్టిందంట. అందుకోసమే బ్రహ్మదేవుడికి ఎక్కడా కూడా గుడి ఉండదు. ఇక్కడ వచ్చేసి మొత్తం 52 ఘాట్లు ఉన్నాయంట చూడండి. ఇంకా బ్రహ్మదేవుడిని ఎక్కడ కూడా కొలవరు, ఇక్కడ తప్ప. అండ్ ఇందాక చెప్పినట్టుగా 7th జనరేషన్కి మనం ఏదైనా శాంతి లాంటి పూజ చేయించుకోవాలి ఇక్కడ చేయించుకోవచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు. బట్ అట్ ద ఎండ్ డొనేషన్స్ అడుగుతున్నారు. అట్లీస్ట్ మన యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకుల పేరు పైన 3 daysకి అన్నదానంకి అలాంటి ఏమైనా డొనేషన్ చేయమంటున్నారు. పర్ డే మినిమం 2100. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి, ఓకేనా. ఇంకా పూజ ఏరియా నుంచి ముందుకు వచ్చేసాం. ఇంకా బ్రహ్మదేవుడు గుడిలోకి వెళ్ళడానికి ఇక్కడ చూడండి మధ్యాహ్నం 1:30 నుంచి 3 దాకా బ్రేక్ టైం అంట. సో అందుకోసమే వెయిటింగ్ అంతా కూడా. ఇంకెళ్దాం, లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను వివరాలు ఏంటి అని. అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. చలో మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. నాకు తెలిసి మీలో ఎవరు ఇంతవరకు చూసుండరు. బ్రహ్మదేవునికి ఒకే ఒక గుడి ఉందని చెప్పాను కదా, అది లోపల. యాక్చువల్లీ నేను ఎప్పుడు వీడియో చేయడానికి ఇష్టపడను, బట్ నాతో వచ్చిన పర్సన్ ఉన్నాడు కదా, మన గట్టి ఇన్ఫ్లుయెన్స్ లోపల ఫోన్ తీసి మంచిగా రికార్డ్ చేసిండు. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు దర్శనం చేసుకోండి మీరు ఇంకా స్క్రీన్ పైన. సో చూచారు కదా ఎలా ఉందో బ్రహ్మదేవుడిది. యాక్చువల్గా 4 ముఖాలు ఉన్నాయి బ్రహ్మదేవుడివి. ముందు సైడ్ కనిపిస్తుంటే ఒకటి వెనకాల ఉంది, అది మనకు అద్దంలో కనిపిస్తుంటుంది. దర్శనం అలా చేసుకోవచ్చు. సో హోప్ మొత్తానికైతే అలా దర్శనం కంప్లీట్ అయిపోయింది. కాళ్ళకి వెళ్ళిన తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయాలని మాట్లాడతాను. సో ఇది మొత్తానికి ప్రపంచంలోని బ్రహ్మదేవునికి సంబంధించిన ఒకే ఒక గుడి. అది వచ్చేసి రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది మనకి. ఇక్కడ చూసిన ఇవే చాలా అమ్ముతున్నారు కత్తులు. ఒక్కొక్కటి 400-500 అంట. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, లైకులు కొట్టరా ఏం సంగతి? జస్ట్ ఫర్ ఫన్ ఇలాంటివి చాలా అమ్ముతుంటారు ఇక్కడ. అండ్ షార్ప్ ఏం లేదు, బట్ మరి దీన్ని ఎట్లా క్యారీ చేస్తారో తెలియదు, కానీ చూడడానికి మాత్రం వస్తుంది ఇట్లా. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడదాం. అంతకుముందు ఇక్కడ చూడాల్సిన ప్లేస్ ఇంకోటి వచ్చేసి రాంగ్జీ టెంపుల్ అని ఉంటుంది. అది ఇప్పుడు వచ్చేసి క్లోజ్ ఉంటుందంట, మళ్ళీ 5 o'clock ఏమో ఓపెన్ అవుతుంది. సో దాన్ని నేను వదిలేసి జోధ్పూర్ వైపు వెళ్తాను. 180 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి, 180 kilometers. ఇంకొక 4 hours జర్నీ టైం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా జాగ్రత్తగానండి. ఇది నేను ఎవరిని హత్య చేయడానికి కాదు, ఓన్లీ మిమ్మల్ని నేను అలర్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. సో ఫస్ట్ థింగ్, వచ్చిన తర్వాత పర్సన్ వస్తారు, తీసుకెళ్తారు. సార్ మేము అన్నీ చూపిస్తాము, మీకు ఎంత నచ్చితే అంత ఇవ్వండి అంటారు. దట్స్ ఫైన్. మనం 100-200 ఎంతో కొద్ది ఇద్దాం అనుకుంటాం, అక్కడ సరిపోతుంది. ఆయన వీడియో కూడా ఇస్తాడు కాబట్టి నాకు ఆయనతో ప్రాబ్లం లేదు. ఈయన తీసుకెళ్ళి ఒక పంతులు కంటగడతాడు. అంటగట్టే ముందు ఏమంటారంటే, సార్ మీకు వీళ్ళు పూజ చేస్తారు మీ పూర్వీకుల పైన. వర్షం స్టార్ట్ అయిపోయింది. మీ పూర్వీకుల పైన చిన్న పూజ చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత ఈ గుడికి సంబంధించిన చారిటబుల్ ట్రస్ట్ ఉంది, దానికి మీ ఇష్టం 100 ఇస్తారా, 200 ఇస్తారా, 300 ఇస్తారా, అది మీ ఇష్టం. అది మీ మనస్పూర్వకంగా ఎంత ఇస్తే డొనేషన్ చేయండి. అక్కడ చారిటబుల్ ట్రస్ట్ ఉంది, మీకు రిసిప్ట్ ఇస్తారు, మీ ఇష్టం అన్నారు. ఆ పూజ అయితే చేస్తారు, ఫార్మాలిటీస్. ఈ బొట్టు పెట్టేసి మన పూర్వీకులకి ఏదైతే శాంతి చేయాలో పూజ చేస్తారు. ఆ పూజ చేసిన తర్వాత అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఏమంటారు అంటే, ఇక్కడ రోజుకి అన్నం డొనేషన్ జరుగుతుంది, అంటే అన్నదానం చేస్తారు. అది వచ్చేసి 2000 రూపాయలు వితౌట్ స్వీట్. విత్ స్వీట్ అయితే 2500 నుంచి 3000 రూపాయలు పడుతుంది. అలా మీరు మినిమం 3 రోజులకి డొనేషన్ చేయాలి. అంటే రోజుకి 2000 రూపాయలు మినిమం కాస్ట్ పెట్టుకున్నా, అంటే వితౌట్ స్వీట్ అట్లా 3 రోజులకు వచ్చేసి 6000 రూపాయలు, 6100 అవుతుంది. అది మీరు చేయాల్సిందే అంటారు. పూజ అయిపోయిన తర్వాత చెప్తారు ఇది. ఇంకా నేను ఏదో వాదించి మొత్తానికి తర్వాత బయటపడ్డాను. బట్ ఇది మీరు మాత్రం వెళ్ళేటప్పుడు దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి. అది ఓన్లీ మిమ్మల్ని నేను ఎలర్ట్ చేయడానికి మాత్రం చెప్తున్నాను. సో ఓకే, ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం లేదు అనుకుంటే కారు దిగుతారు, గైడ్ గిడ్ ఏమొద్దు, చక్కగా వెళ్ళిపోతారు. మెయిన్ గుడి ఉంటుంది, గుళ్ళోకి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, బయటకు వస్తారు. గుళ్ళో నుంచి బయటికి రాగానే స్ట్రేట్కి వెళ్ళిపోండి. అక్కడ బ్రహ్మ ఘాట్ ఉంటుంది, ఆ నీళ్ళు తీసుకొని నెత్తి నుంచి చల్లుకోండి, ఇనఫ్, చాలు. అది మీరు పొద్దున శాంతి ఇస్తారా లేదా అనేది అది మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇంకా జోధ్పూర్ వైపు వెళ్దాం. 180 kilometers, 4 hours జర్నీ పడుతుంది. ఆల్మోస్ట్ 4 అవుతుంది, వెళ్ళేసరికి 8 అవుతుంది. జోధ్పూర్లో వెళ్తాం డైరెక్ట్. లంచ్ కూడా చేయాలి, లంచ్ కూడా చేయాలి, 3 అవుతుంది టైం. సో 3:20 ఒకటి క్లియర్ చేసేస్తారు, మళ్ళీ రాంగ్గా తీసుకుంటారేమో. వాళ్ళు టెంపుల్లో తీసుకోవడం, ఆ గుడిలో తీసుకోవడం తప్పుగా, అన్నదానం కోసమైనా దేనికోసమైనా. నేనేమంటా అంటే అది ఏదున్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ముందే చెప్తే ఇది ఇంత అంటే చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు, లేదనుకునే వాళ్ళు లేదు. ఇప్పుడు సడన్గా నా దగ్గర డబ్బులు లేవు జేబులో, పూజ అయిపోయిన తర్వాత డబ్బులు ఏంటి అడిగి తీసుకొస్తాను. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే క్రెడిట్ కార్డ్ అయినా సరే, డెబిట్ కార్డ్ అయినా సరే, ఏదైనా సరే తీసుకుంటాం, అలా ఉన్నారు వాళ్ళు. మొత్తం అయితే డబ్బులు కట్టేసిపో. సో అట్లా కాకుండా ట్రాన్స్పరెంట్, ఫస్ట్ థింగ్ నేనైతే మీకు ఎంతైతే ట్రాన్స్పరెంట్ ఉంటానో, అవతలలో కూడా నాతో అంతే ట్రాన్స్పరెంట్ ఉండాలి అనుకుంటాను చాలా విషయాలు. ఏదన్నా కూడా ముందే చెప్పేసి క్లియర్ కట్ అంతే. చూడండి, ఇది వచ్చేసి కడి అంట, ఏ కేర్ సాంగ్రీ.
बेसन गट्टे। बेसन गट्टे ये मतलब plain rice। बेसन का फ्लोर से बनता है। बेसन फ्लोर से बेसन गट्टे बनते हैं, बेसन फ्लोर से कड़ी बनती है। अच्छा अच्छा, दोनों बेसन का है। हाँ, इसका नाम और एक बार बोल दो। केर सांगरी। ये केर केर का पेड़ होता है राजस्थान में। राजस्थान में केर सांगरी, केर आते हैं और ये सांगरी लंबी लंबी। ओके डन। ये राइस है, चपाती, पापड़ और बाजरे का सोगरा है। డన్, థ్యాంక్ యూ. ఇంకా చూడండి ఇట్లా రాజస్థానీ స్పెషల్ థాలీ ఆర్డర్ చేసేసాను. ఇంకా చెప్పాడు కదా పేర్లు, ఇంకా టేస్ట్ చేసి చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి నార్మల్ రోటీ అండ్ దాంట్లోనే బాజ్రాది రోటీ కూడా చేసినారు చూడండి. చూద్దాం మరి ఎలా ఉంటుందో టేస్ట్. నార్మల్గా అయితే వీళ్ళ చపాతీలు చాలా బాగుంటాయి. సో ఇప్పుడు వచ్చి నార్మల్ రోటీ తీసుకుని టేస్ట్ చేసి చూద్దాం. ఇది కేసర్ గాంటీ ఏదో అన్నారు కదా, ఎలా ఉంటుందో టేస్ట్. బాగుంది, డిఫరెంట్గా ఉంది టేస్ట్. అది అవుతుంది, బాగుంది. కొంచెం స్పైసీగా ఉంది భయో. ఇది ఇంకా బేసన్ కర్రీస్ ఉన్నాయి కదా, బేసన్ చచ్చిపోతాను రా బాబా ఫ్లేవర్స్ తిని తిని. ఒక టిప్ చెప్పనా, మీరు కనుక ఇక్కడ ట్రిప్ వస్తే మీతో పాటు ఒక ఇన్నో ప్యాకెట్ చేసుకోండి ఖచ్చితంగా. నమ్మండి, నా మాట నమ్మండి. ఒకసారి ఈ జోవా రొట్టె ఏం చూద్దామా? క్యారెట్ బోలే తీస్తా, ఈ బాజరా రొట్టె సంగతి చూద్దాం. బాగుంది టేస్ట్. అది ఒకసారి కడీ తిందాం. కడీ అంట, కడీ. బాగుంది. ఇదంతా వచ్చేసి 350 రూపాయలు తారీ. ఇంకా తినేసి మనం బయలుదేరాం జోధ్పూర్కి. అండ్ ఇందాక మనం అయితే పుష్కర్ వెళ్ళామో, పుష్కర్లో ఇంకో ఫేమస్ థింగ్ కూడా ఉంది. వరల్డ్లోనే అతిపెద్ద సంత, లైక్ పశువుల సంత అక్కడే జరుగుతుంది. మేళా, పశు మేళా అంటారు. లిటరల్లీ దాంట్లో ఈ ఆవులు కానీ గుర్రాలు కానీ చాలా జరుగుతాయంట. సంవత్సరానికి ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. చూడండి 8:37కి మనం వచ్చేసాము జోధ్పూర్లోని రూమ్కి. ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో కొద్దిగా లేట్ అయిపోయింది, బట్ రూమ్ అయితే బాగుంది చూడండి. ఇక్కడ నుంచి మీకు వ్యూ రేపు పొద్దున చూపిస్తాను. నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం కనిపించదు. ఉన్నంతలో బాగానే ఉంది. కొంచెం వర్క్ చేసుకోవడానికి బెడ్ కానీ సింగిల్ అవి కానీ. అండ్ వాష్రూమ్కి వచ్చేసరికి ఎస్ వెస్టర్న్ అండ్ నీట్గా ఉంది. దీంట్లో వచ్చేసి ఇది రూమ్ యొక్క డీటెయిల్స్. దీంట్లోనే డిన్నర్ కూడా ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు నేను చేస్తాను. రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయింది. ప్యాకేజ్ తీసుకునేటప్పుడు వాళ్ళు చెప్తారు మీకు దీంట్లో ఏమేమి ఉంది. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వాళ్ళు ఇంక్లూడ్ చేసేస్తారు. లంచ్ ఒకటి మీ ఓన్గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే ఏంటి, ఈ వీడియోలో ఏం చూపించాలని మీరు అనుకోవచ్చు. బట్ నేను మార్నింగ్ రూమ్లో నుంచి 8కి స్టార్ట్ అయ్యాను జైపూర్లో నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 8:30, 12:30 గంటలు పట్టింది. జర్నీలో పోయింది అట్లా మ్యాక్సిమం టైం. మనకి పుష్కర్ టెంపుల్ మంచిగా అనిపించింది నాకు. అండ్ అజ్మీర్ దర్గాకి వెళ్ళాను. చాలా రోజుల నుంచి వినడం కానీ ఎప్పుడు వెళ్ళలేదు, అది కూడా మంచిగా అనిపించింది. సో అదనమాట డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఇదే ఇంకా డిన్నర్. కొంచెం సలాడ్స్, కొంచెం పన్నీర్ కర్రీ, కొంచెం దాల్, కొంచెం మిక్స్ వెజ్ కర్రీ ఏదో ఉన్నట్టుంది, కొద్దిగా రైస్ అండ్ రోటీస్ ఉన్నాయి చూడండి.